ॐ द्वैतद्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसां सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्. శ్రీ గురుభ్యో నమః. శ్రీశ్రేణు ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 87, 88 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 87 శ్లోకాన్ని వినేద్దాం. మోహ ఏవ మహామృత్యుః ముముక్షోర్వపురాదిషు మోహో వినిర్జితో యేన సముక్తి పదమర్హతి. ముముక్షోః మోక్షం పొందగోరిన వారికి వపురాదిషు శరీరాదులయందు మోహ ఏవ మోహమే మహామృత్యు గొప్ప మృత్యువు లాంటిది అంటున్నారు. ఏన ఎవనిచే మోహ మోహము వినిర్జిత జయింపబడిందో నహ అతడు ముక్తిపదం మోక్షమార్గమును గురించి అర్హత తగి ఉన్నాడు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ అనిత్యములు అనాత్మలు అయిన శరీరాల యందు మోహాన్ని కలిగి ఉండడమే ముముక్షువుకి గొప్ప మృత్యువు లాంటిది. ఆ మోహాన్ని జయించినవాడే మోక్షపదానికి అర్హుడవుతాడు అంటున్నారు శంకరుల వారు ఈ శ్లోకంలో. మోహ ఏవ మహామృత్యు అన్నారు. మోహమే మహామృత్యు లాంటిదన్నారు. ఈ ముముక్షువు అంటేనేమో మనకి మోక్షం కోరే వ్యక్తి కదా. శరీరము ఇంద్రియాలు మనస్సు మొదలైన వాటిలో ఎవడు మోహాన్ని జయిస్తాడో అతడే మోక్షానికి అర్హుడు అంటూ మనకిక్కడ చెప్తున్నారన్నమాట. మోక్షం కోరుకునే వాడికి ప్రధాన అడ్డంకి ఏంటి అంటే ఈ అటాచ్మెంట్, మోహం. ఇక్కడ మృత్యు అంటే శరీర మరణం కాదు, ఆత్మజ్ఞానం లేకపోవడం మనకి. మోహం అంటే ఏమిటి? దేహమోహం, నేను శరీరమే అన్నది. మమకారం అంటే ఇవి నావి, వీరంతా నావారు అన్నాం. అహంకారం అంటే ఏమిటి? మళ్ళీ అక్కడ నేను చేశాను. ఇవన్నీ మనం ఎప్పుడైతే అనుకుంటున్నాం ఇవన్నీ కూడా మోహం కిందకి అనమాట. ఇది నేనే అనే తప్పుడు భావనది. ఇది బంధానికి కారణమైపోతూ ఉంటుంది. ఎందుకు మోహం ఈక్వల్ టు మహామృత్యు అన్నారు? ఎందుకంటే ఈ మోహం సత్యాన్ని కప్పేస్తుంది, అసత్యాన్ని నిజమని చూపించేస్తుంది. తాడును చూసి పాము ఎలా అనుకుంటాం అలాగా అనమాట. ఆత్మ శరీరం అనిపించడం మొదలవుతుందన్నమాట. ఇక్కడ మనకి ఆత్మయే శరీరం అనేసుకుంటుంటాం. ఇక్కడ కఠోపనిషత్తులో మనకు చక్కటి శ్లోకం ఉంటుంది. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పర్యంతే మూఢా అంధేనైవ నియమానా యథాంధాః అంటూ కఠోపనిషత్తులో మనకి చెప్తారనమాట. అంటే అవిద్య అనే చీకట్లో ఉండి కూడా తామే గొప్ప జ్ఞానులమని పండితులమని భావించేవాళ్ళు మూర్ఖులు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరూ ఎలాగైతే గోతిలో పడతారో అలాగే గమ్యం తెలియక అంతులేని ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాం అన్నమాట. రామాయణంలో కూడా శ్రీరాముడు పరమజ్ఞానిగా అజ్ఞానాన్ని పటాపంచలు చేసే సూర్యుడిగా వర్ణింపబడతాడు.
రామనామ స్మరణ ఈ అవిద్యను తొలగించి జ్ఞాన మార్గాన్ని చూపిస్తుందని పెద్దలు చెప్తుంటారన్నమాట. ఆ రకంగా మనం అందరం కూడాను ఈ మోహం అనే అవిద్యలో పడిపోయి ఉన్నాము అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రపంచం తాత్కాలికమని తెలుసుకొని మోక్ష మార్గాన్ని మనం ఎంచుకోవాలి అంటూ ఉపనిషత్తు మళ్ళీ మనకి బోధిస్తోందనమాట. ధృతరాష్ట్రుడు పిల్లలపైన మోహంతోటి ధర్మాన్ని చూడలేకపోయాడు. ఫలితం వినాశనం. రావణుడు అహంకారము మోహము వీటితో కలిసిపోయాడు. తన రాజ్యాన్ని కోల్పోయాడు, తన ప్రాణాన్ని కోల్పోయాడు. అవిద్య మోహానికి, బంధానికి, దుఃఖానికి కారణమవుతుంది. జ్ఞానం మోహనాశనానికి, ముక్తికి కారణమవుతుందన్నమాట. మనకి మోహాలేమిటి? జాబు, స్టేటస్, సోషల్ మీడియాలో వ్యాలిడేషన్స్, ఇవేవి కాకుండా పొజిషన్స్, రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా మనకి కంట్రోల్ చేసే వాటిగా తయారయ్యాయి ఇప్పుడు సమాజంలో. ఇవి తాత్కాలికాలే, కానీ ఈ మోహం వాటిని శాశ్వతం అనుకునేలా చేస్తుందన్నమాట. ఇది లేకపోతే నేను అసంతృప్తిగా ఉంటానా అని మనకి మనం ప్రశ్న వేసుకొని ఒక్కొక్క దాన్ని జయిస్తూ రావాలి అంటున్నారు. ఇక్కడ మోహాన్ని జయించడానికి మనకి కావలసినది వివేకం, వైరాగ్యం, డిటాచ్మెంట్, శ్రద్ధ, స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ స్టడీ కావాలి మనకి. ధ్యానం చాలా అవసరం. మోహం అంటే మహామృత్యువు అని చెప్తున్నారు. మోహాన్ని జయించినవాడు ముక్తుడవుతాడు అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంటే 83వ శ్లోకంలో మనం నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు అన్న ఒక వార్నింగ్ తీసుకున్నాం. తర్వాత 84లో గుణాలు, దాని విషయాలు ఏమిటో ఆ విషయానికి సంబంధించింది తెలుసుకున్నాం. 85లో జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అన్నది తెలుసుకున్నాం. 86లో ప్రమాదకరమైన అటాచ్మెంట్ ఏమిటి మనకి అన్నది తెలుసుకున్నాం. 87లో మనం ఈ రూట్ కాజ్ ఏంటి అన్నది తెలుసుకున్నాం అనమాట. దీని తర్వాత ఇప్పుడు మనం మరో శ్లోకాన్ని కూడాను వినేద్దాం. మోహం జహి మహామృత్యుం దేహదారసుతాదిషు యం జిత్వా మునయో యాంతి తద్విష్ణోః పరమం పదం. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. మునయః మునులు, యం ఏ మోహమును, చిత్వా జయించి, తత్ ఆ విష్ణోః సర్వవ్యాపకమగు బ్రహ్మ యొక్క పరమం పదం ఉత్తమ స్థానమును యాంతి పొందుతున్నారో, తం అట్టి దేహదారసుతాదిషు అంటే దేహము భార్యాపుత్రుల యందు మోహం అనేది మహామృత్యుం మహామృత్యువును జహి నశింపజేయుము అంటున్నారు. ఈ మునులలాగా వాటిని మనం నశింపజేస్తే ఆ పరమాత్ముడి తీర్థకి చేరుకుంటామని. ఇప్పుడు దీని తాత్పర్యాన్ని చూద్దాం. దేహము, భార్య, బిడ్డలు మొదలైన వాటి పట్ల ఉండే మోహం అనే మహామృత్యువును వదిలి ఆ మోహాన్ని జయించి మునులైన వారు పరమాత్మ యొక్క పరమపదాన్ని పొందారు అంటూ ఇందులో చెప్పబడుతుంది మనకి. దేహం, కుటుంబం ఈ రకాలైన సంబంధాల్లో ఉన్న వాళ్ళకి మోహమే ప్రధాన బంధం. ఈ మోహాన్ని జయించిన వారే పరమపదాన్ని పొందుతారు అంటున్నారు ఇందులో. కుటుంబాన్ని ఇక్కడ వదిలేసేయని అర్థం కాదు, అటాచ్మెంట్ను వదిలేయమని చెప్తున్నారు. ప్రేమ ఎలా ఉండాలి అంటే శుద్ధమైనది, స్వార్థం లేనటువంటిది అయి ఉండాలి. మోహం అంటే ఆధారపడడం, భయం, స్వార్థం అన్నమాట. మోక్షానికి అడ్డం ఈ లక్షణాలే కదా మరి, ప్రేమ కాదుగా. ఎందుకు మనకి దేహ, దార, సుత ఇవన్నీ కూడా మోహాలు ప్రమాదకరం అని అన్నారు? ఎందుకంటే ఈ రకమైన మోహం నేను అనే భావాన్ని బలపరిచేస్తాయనమాట. అహంకారం, మమకారం బాగా పెరిగిపోతాయి. బంధం వస్తువు వల్ల కాదు, దాని మీద ఉన్న మోహం వల్లే వస్తుందని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. భగవద్గీతలో మనకి అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితం మనోబుద్ధిర్యో మద్భక్తః సమే ప్రియః అంటూ చెప్పడం జరిగింది. ఏ భక్తుడైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా మైత్రితోటి స్నేహపూరితంగా కారుణ్యంతో ఉంటారో వారు నాకు కూడా చాలా ప్రియమైన వారు అన్నారు. ఆస్తి, ధనము, మమకారము, ఆసక్తి ఇవేవీ లేకుండా, అహంకారం లేకుండా సుఖదుఖాల రెండిటి యందు ఒకే విధంగా ఉంటుంటారో వారు సర్వదా క్షమించే మనసుతో ఉంటారు. అలాంటి వారు ఎప్పుడు కూడా తృప్తితోటి, భక్తితోటి నాతోటే ఏకమై
ఆత్మ నిగ్రహంతో దృఢ సంకల్పంతో మనోబుద్ధులను నాకే అర్పించేస్తారు అంటున్నారు భగవంతుడు. ఇంత చక్కటి గ్యారంటీ మనకి ఆయన ఇచ్చేస్తున్నారు. ఈ లక్షణాలన్నీ మీరు అలవర్చుకోండి అయ్యా, ఆ తర్వాత మీరంతా కూడాను నా ప్రీతులైపోతారు అంటూ చెప్పడం జరిగిందనమాట. కష్టాల్లో సుఖాల్లో సమబుద్ధితో ఉండడం కేవలం పరిశ్రమ మాత్రమే తమ చేతిలో ఉందని, కానీ ఆ తద్వారా వచ్చే ఫలితాలు మాత్రం భగవంతుని చేతిలో ఉన్నాయని దృఢ విశ్వాసంతో ఉంటారు కొంతమంది భక్తులు. అలాంటి వారి ఫలితాలు ఎలాంటివి అందినా కూడాను భగవత్ సంకల్పంగానే వారు పరిణమిస్తుంటారు. వాటిని సమభావంతో వారు స్వీకరిస్తుంటారు. ఎల్లప్పుడూ క్షమించే మనసుతో ఉండడం, తప్పు చేసిన వారిని తమ మనోవికార సంతృప్తి కోసం దండించాలని భక్తులు ఎప్పటికీ కోరుకోరు. ఇతరుల పట్ల అలాంటి ప్రతికూల భావనలు మనస్సులో ఉంచుకుంటే మన యొక్క శక్తి నాశనమైపోతుంది అంటారు పెద్దలు. కాబట్టి పరిపక్వమైన భక్తులు తమ మనస్సులో ఎట్టి పరిస్థితిలో కూడా క్రూరమైన భావనలు ఉంచుకోక తప్పు చేసిన వారిని శిక్షించే పని ఆ భగవంతుడికే వదిలిపెట్టేస్తారు. సర్వదా తృప్తితో ఉండడం అనేది ఈ రకమైన భక్తులు అలవరుచుకుంటారనమాట. ఆత్మనిగ్రహంతో ఉండడం, భక్తులు తమ మనస్సును ప్రేమయుక్త భక్తితోటి ఈశ్వరుడికి అనుసంధానం చేసేస్తారు వాళ్ళు. ఈ విధంగా వారి మనస్సు ఆ ప్రపంచం నుండి విడివిడిపోయి నిత్యం దైవధ్యానంలో ఉంటుంది. దృఢ నిశ్చయంతో ఉండడం అలవాటైపోతుంది. మనోబుద్ధులు అంకితం ఎప్పుడైతే చేస్తారో జీవుడు అంటే ఆ జీవాత్మ తన సహజమైన స్వభావంలోకి వెళ్ళి భగవంతుని యొక్క దాసుడైపోతాడు. ఈ జ్ఞానాన్ని అవగతం చేసుకుంటే మనం సహజంగానే మనల్ని ఆ పరమేశ్వరుడికి సమర్పించేసుకుంటాం. ఆ శరణాగతిలో మనోబుద్ధులే ప్రధానమైనవి ఆ సమర్పణలో అన్నమాట. వాటిని భగవంతుడికి సమర్పణ చేసినప్పుడు మిగతా దేహం అంతా, శరీరం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాపంచిక ఆస్తులు, ఆత్మ ఇవన్నీ సహజంగానే ఆయన సేవకి అంకితం అయిపోతాయి. ఇలాంటి వారే నాకు ప్రీతులు అంటున్నారు పరమేశ్వరుడు. ఇంద్రియాశక్తి బంధం అవుతుందని మనకి ఉపనిషత్తు ఎన్నో మారు చెప్పింది. మోహం అంటే ఇది లేకపోతే నేను అసంపూర్ణం అనే భావం అన్నమాట. మునులు తెలుసుకున్నారు ఏమిటి అంటే నేను ఏమీ లేకపోయినా కూడాను పరిపూర్ణుణ్ణే అని తెలుసుకున్నారు. అదే ఆత్మ అని తెలుసుకున్నారు మునులు. మోహాన్ని జయించి వారు పరమపదాన్ని చేరారు. మనకి రిలేషన్షిప్ మీద డిపెండెన్సీ పెరిగిపోయింది, పిల్లలపైన ఓవర్ అటాచ్మెంట్ పెరిగిపోయింది, స్టేటస్ బేస్డ్ ఐడెంటిటీ కొరకు వెంపర్లాడేస్తున్నాం, ఎమోషనల్ కంట్రోల్ అనేది కోల్పోతున్నాం. ఇవన్నీ మనకి ఏమైనా సెక్యూరిటీని కలిగిస్తున్నాయా? ఇదంతా ఇన్సెక్యూరిటీ, ఒక రకమైన ఫియర్, ఒక రకమైన సఫకేషన్. డిటాచ్మెంట్ని పెంచుకోవడమే కాదు, భగవంతుని పట్ల ఒక ఎఫెక్షన్ని పెంచుకుంటే అప్పుడు మిగతా అవన్నీ కూడా మనకి లెట్ గో గ్రేస్ఫుల్లీ అని అప్రోచ్ అయినట్టు అవుతుందన్నమాట. మనకి అవేర్నెస్ ఎలా రావాలి అంటే నేను అటాచ్ అయ్యానా లేదా అన్నది ముందు గుర్తుంచుకోవాలి. ఇది నా వద్ద ఉంది కానీ నేను అది కాదు అన్నది రెండో ప్రయత్నం కింద మనం చూడాలి. ధ్యానము జపము అన్నది మూడో దాని కింద చేయాలి. ఫలితం మీద కాంక్ష వదిలేసి భగవంతునికి శరణాగతి అయిపోవాలి. అప్పుడు చక్కగా మనకి ఆ భగవంతుడు తన సన్నిధిలోకి తానే రప్పించుకుంటాడు. చక్కటి శ్లోకాన్ని విన్నాం మనం ఈ మోహాన్ని గురించి. ఇక రేపటి నుంచి మనం వినబోయే శ్లోకాలు ఏంటంటే ఈ స్థూల శరీరం ఏ విధంగా తయారైంది, అది ఏ విధంగా ప్రవర్తిస్తుంది అన్నదాన్ని చెప్పడం జరుగుతుంది. రేపటి నుంచి ఆ శ్లోకాలను విందాం మనం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. స్వస్తి. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం
వాక్యం